దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద దీపాలు వెలిగిస్తారు. కానీ వీరు మాత్రం శ్మశాన వాటికల వద్దకు వెళ్లి సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తారు. కరీంనగర్ జిల్లాలోని ఓ సామాజిక వర్గం ఈ ఆచారాన్ని 6 శతాబ్దాల నుంచి కొనసాగిస్తోంది. శ్మశానంలోకి అడుగు పెట్టాలంటేనే కొందరికి వెన్నులో వణుకు వస్తుంటుంది. కానీ కరీంనగర్లో 6 దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకుంటారు. అది కూడా సాయంత్రం సమయంలోనే వెళ్తారు. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి పండుగను జరుపుకుంటారు. ఈ విషయం వినడానికి వింతగా ఉండవచ్చు, కానీ ఈ తంతు కొన్ని సంవత్సరాల నుండి సాగుతోంది. పండుగకు వారం రోజుల ముందు నుంచే సమాధుల వద్ద క్లీన్ చేసి రంగులు వేస్తారు. పండుగ రోజు అక్కడికి వెళ్లి పూలతో అలంకరించి టపాసులు కాల్చి తమ పూర్వీకులతో పండుగను జరుపుకుంటారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తోందని భావిస్తారట. అందుకోసమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు చేసి నైవేద్యంగా పెడుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా కరీంనగర్కు చేరుకొని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకొని పిల్లాపాపలతో సాయంత్రం 6 గంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే 2 గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళ్తుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వీకులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని నమ్ముతారు.